శుభోదయం. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనా ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణవన్నోతిభిः సీదసాదనం. మహాగణపతయే నమః. కోడి దీపోత్సవంలో ఈరోజు 13వ రోజు. ఈ రోజున కార్తీక మాసంలో సంకష్టహర గణపతి వ్రతం. గణపతిని అర్చిద్దాం. గణపతి ఆశీర్వచనంతో వెలిగించే మన దీపం కోట్ల 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 దీపాలతో సమానమై దేహానికి వెలుగులను ప్రసాదించుగాక, ఆరోగ్యాన్ని ఇచ్చుగాక అని కోరుకుందాం. దైవాన్ని మనం కోరుకోవాల్సింది ఏమిటి అని కార్తీక మాసంలో మనం ప్రశ్న చేసుకుంటే, అంతర్మథనం చేసుకుంటే, డబ్బు అశాశ్వతం, ఆయుర్దాయం అశాశ్వతం. ఎంతకాలం ఉన్నా కూడా ఈవేళైనా రేపైనా వెళ్ళిపోవలసిందే. ముందు పుట్టిన వాళ్ళు ముందు పోతారు, తర్వాత పుట్టిన వాళ్ళు కాస్త తర్వాతగా వెళతారు. ఎవడికో ఒకడికి కాలం కర్మం కూడి రానప్పుడు తర్వాత పుట్టినా కూడా ముందు వెళ్ళవచ్చును గాక. ఏదైతేనేం జన్మించాం అంటే అర్థం వెళ్ళిపోవాలి అని అర్థం. మరి ఏం చేయాలి? ఆయుర్నశ్యతి. ఆయుర్దాయం ఎప్పుడు కూడా నశించిపోయేది. రోగాలు రావాల్సినవే. రోగం శరీరానికే మనస్సుగా. ఆధివ్యాధి సమాయుక్త. ఈ ఆధి మనసుకు పట్టేది. ఇది లేకపోతే మనం ఏ వ్యాధి లేకుండా ఆనందంగానే ఉంటాం. లోకంలో లభించేవి సంబంధాలు, భార్య, పిల్లలు, కుటుంబం, మిత్రులు, ఇవన్నీ కూడా లోకంతో మనకు వచ్చేవి. లోకంతో వచ్చేవి ఇంకా ఉన్నాయి. డబ్బు, సంపద, అధికారం, పదవి, హోదా. వీటిపైన మనం లాలస పెంచుకుంటే శరీరానికి సుఖం కలుగుతుంది. అందువల్ల శరీరానికి వ్యాధి రాకపోవచ్చు, కానీ మనస్సుకు వ్యాధి వస్తుంది. గమనిస్తే అనేక మానసిక రోగాలు డబ్బు ఉన్న చోట ఉంటాయి. శరీరానికి రోగం రాకుండా, శరీరానికి దుఃఖం కలగకుండా ఔషధాలు ఉంటాయి, డాక్టర్లు, వైద్యులు ఉంటారు. ఆరోగ్యం శరీరానికి వాళ్ళు అందజేసే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఎక్కడ డబ్బు ఉంటుందో అక్కడ మనోవ్యాధులు లక్షలకు లక్షలు, కుప్పలకు కుప్పలు వచ్చి చేరతాయి. డబ్బు లేదు, సంపద లేదు, భౌతిక బంధాల పట్ల వ్యామోహం లేదు. అలాంటి వాళ్ళకి శరీరానికి ఏవైనా వ్యాధులు రావచ్చును గాక, మనస్సు మాత్రం ఆనందంతో తాండవం చేస్తూ ఉంటుంది. ముఖం చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది. ఎప్పుడూ కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా ఆనందంగానే ఉంటారు. మాకేమిటి అన్నట్టుగానే బతుకుతారు. ఎందుకని? వాళ్ళు లోకం పట్ల వ్యామోహం లేదు. గమనిస్తే మహానుభావులు శంకర భగవత్పాదం నుంచి మొదలు పెట్టుకుంటే అలా అనగానే రెండు చేతులు అనుకోకుండానే కలిసిపోతాయి. భగవత్పాదుల నుంచి వివేకానందుల వరకు, రామకృష్ణుల వరకు శరీరానికి వ్యాధులు వచ్చాయి. రమణ మహర్షి శరీరానికి వ్యాధి నాకు కాదుగా అన్నాడు. ఎప్పుడూ కూడా చిరునవ్వులు చిందించేవాడే. అంటే లోకంతో బంధనాలు ఉన్నాయా? శరీరానికి రోగాలు వస్తాయి, మనస్సుకి రోగాలు వస్తాయి. ఈ డబ్బుతో, లోకంతో లభించేటటువంటి డబ్బుతో శరీరానికి వచ్చిన వ్యాధులను నియంత్రించే పని చేస్తాం, కానీ మనస్సుకి మాత్రం నియంత్రించే విధానాలు లేవు. కాబట్టి మనసుకు ఎప్పుడూ కూడా రోగాల పుట్ట. లోకంతో సంబంధాలు లేవా? అలాంటప్పుడు ఏవైనా సుఖాదుల వల్ల లోపం కలిగి శరీరానికి వ్యాధులు రావచ్చు గాక, కానీ వాడి మనసు ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటుంది. మనస్సు ఆనందంగా ఉంటే ఇది శాశ్వతం. బయట ఉండే ఆనందాన్ని లోపలికి ప్రవహింపజేసుకోవడం భౌతికం. ధనం వల్ల వస్తుంది, పదవి వల్ల వస్తుంది. ఏ పదవి అయినా కూడా ఆ పదవి పైన, ఆ కుర్చీ పైన కూర్చున్నవాడు కొంతసేపే. ఓ ప్రవచనం చెప్పేవాడు ఉన్నాడు, ఎంతసేపు కూర్చుతాడు? ఆ పేట మీద కూర్చున్నంతసేపు అందరూ నమస్కారం చేస్తారు, అందరూ వింటారు. ఆ కుర్చీ మీద నుంచి దిగి వెళ్ళిపోయిన మరుక్షణం అలా కూర్చున్న వ్యక్తులను చూచి ఆ సింహాసనం ఎన్ని భావనలను తనలో ఆలోచింపజేసుకుంటుందో, ఎన్ని ఆలోచనలు పోతుందో ఆలోచన చేస్తే ఇదంతా కూడా అలౌకికం అన్న వివేకం కలిగితే అతడికి మనస్సు సదా ఆనందంగా ఉంటుంది. వీళ్ళు ఇవాళ చెప్తారు, రేపు మానేస్తారు. నాకు ఆలోచన ఉందిగా, వివేకం ఉందిగా. ఇది పెంపొందింపజేసేటటువంటి వాడు గణపతి. కనుక ఈ రోజున సంకష్టహర గణపతి వ్రతం, ఈ వ్రతం చేస్తూ నువ్వులో బెల్లం కలిపి
దంచి కట్టిన ఉండలను అందరికీ పంచి పెడదాం. గణపతికి ప్రీతికరంగా నైవేద్యం చేద్దాం, గణపతి వ్రతం చేద్దాం, గణానాంతవా గణపతికి మవామే మంత్రాలు చూద్దాం, చేతనైనట్లుగా గంగణపతయే నమః స్తోత్రం చేద్దాం. గణపతి మనలో కూర్చుండే తత్వాన్ని పెంపొందింపజేస్తాడు. కూర్చుండడం అంటే మనం కాదండి, మనసును కూర్చుండబెట్టడం. అలాంటి శక్తి దీపానికి కూడా ఉంది. ఒక దీపం వెలిగిద్దాం. కోటి దీప కాంతులతో మనం వెలిగించేటటువంటి దీపం కూడా తన కాంతిని కలుపుకొని జ్వాజ్వల్యమానంగా మన పుణ్య బలాన్ని పెంపొందింపజేయుగాక అని కూడా కోరుకుంటూ ఈనాడు విశేషం సంకష్టహర గణపతి వ్రతం. అందరికీ క్షేమం కలగాలి, అందరూ ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ శుభమస్తు.